ఇది టెంకాయ ఏదో అనుకునేరు. అమ్మమ్మ చెప్పమనిందే, మమ్మీ చెప్పమనిందే. రూమ్ లోకి రాగానే ఇక్కడైతే మనకి బాత్రూమ్ ఇది కనిపిస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ తీసినట్లయితే చాలా అంటే చాలా తెలుగులోనే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, నా ఐడియల్, ఇంకా నా మోటివేషన్, ఇంకా నా ఫేవరెట్ అండ్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ యూట్యూబర్ ఆయన అయితే కలవడానికి వెళ్తాను. నాకు కూర్చుందాం అనుకునేసరికి మంచు లక్ష్మి అక్క అయితే వచ్చేసింది. నాకు ఏదో భాషలు నాకేం అర్థమైతే అవట్లా. ఇట్లాంటి పనులు చేయాల్సి వస్తుంది. వచ్చేవాడే కదా. ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫుడ్ తినేసిన తర్వాత నా చేతికి అయితే ఒక పెద్ద సంచి ఇచ్చారు. సంచి నిండా గిఫ్ట్లేసి ఇచ్చారనమాట. రూమ్ కి వెళ్ళి చూపిస్తా ఇందులో ఏమున్నాయో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అబ్బా నేనైతే దెయ్యం లాంగ్ వీడియో పెట్టాను కదా. లాంగ్ వీడియోలో అయితే అడిగాను అనమాట, ఇట్లా నేను క్రియేటర్స్ మీట్కి వెళ్తున్నాను, లాంగ్ వీడియో కావాలా అని. April 5th అయితే క్రియేటర్స్ మీట్ ఉందన్నమాట బెంగళూరులో. నా ఫేవరెట్ క్రియేటర్ని అయితే కలవడానికి వెళ్తున్నా. అది కానీ లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఓరి బాబో ఎంతమంది అడిగారు, ఇంత ఇష్టం మీకు లాంగ్ వీడియోస్ అంటే. అయితే ఈ వీడియో మామూలుగా ఉండదు, చూడండి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రియేటర్ని అయితే కలవడానికి వెళ్ళబోతున్నాను అనమాట. మీరు ఇప్పుడు దాకా నా వీడియోస్ అన్ని చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. చెమట తడిచిపోయింది చూడండి, పడిచ్చేస్తుంది చెమట. ఇప్పుడు అర్జెంట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలా. ఈ చెమటను తట్టుకోవాలంటే అర్జెంట్ గా యాడ్ కాదు, స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ మమ్మీ. తేడాగా ఉందంటే ఇది టెంకాయ ఏదో అనుకునేరు, ఏందో స్పెషల్ గా వస్తుంది. ఇన్స్టామార్ట్ లో ఉంటే ఆర్డర్ పెట్టాను, భలే ఉంది. ఏందో పుర్రు ఉన్నట్టు ఉంది. దీని లోపల కొబ్బరి ఉంటుంది అనమాట, విత్ కొబ్బరితో వస్తుంది. మలాయి కోకోనట్ అంటారంట. ఇది భలే ఉంది టేస్ట్. ఇప్పుడైతే మనం బయలుదేరేసేద్దాం. అబ్బో టెస్ట్లు మామూలుగా ఉంది. ఇప్పుడైతే బస్కి అయితే యాజ్ యూజువల్ మీకు తెలిసింది కదా, బస్ టైం అయిపోయింది. బస్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి బస్కి వెళ్ళడానికి 20 minutes పడుతుంది. అక్కడి నుంచి బస్ అయితే 10 నిమిషాలు వెళ్తుంది. చూద్దాం ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్ళగలుగుతామా లేదా. లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళి బస్ ఎక్కేసేద్దాం. అండ్ లైక్ కొట్టకపోతే వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి, ఓకేనా? మర్చిపోయి బ్యాగ్ తెచ్చుకోవాలి కదా వెళ్ళాలంటే. మర్చిపోయి హెయిర్ కట్ ఎట్టుందో కామెంట్ చేయండి. గడ్డం కూడా కొట్టిచ్చేసాము. హెయిర్ కట్ ఎట్లా అదిరిపోలా. గడ్డం కూడా చేయించాం. గడ్డం చెప్పడానికి పోతే సార్ గందా సే దిక్కరే సార్ అన్న. హిందీ బాగుందా అని అన్న. సార్ బహుత్ గందా దిక్కరే సార్ అన్న. బాగుందా బాలేదా అన్న. అంటే గందా అంటే మనకేం తెలియదు కదా. గందా అంటే గంధం అనుకున్నా వాడు బాలేదని నిన్నంట. సరే చెయ్యన్నా అని చెప్పిన. నేను ఫ్రీగా అనుకున్నా, డబ్బులు తీసుకునిండు. నా మీద ప్రేమతో బాగలేదని చెప్తున్నామో అనుకున్నా. వాడికి డబ్బులు కావాల్సి వచ్చింది, ముందర అడగొచ్చు కదా. సరే అయితే ఇప్పుడైతే వెళ్ళి బస్ ఎక్కేసేద్దాం. లెట్స్ గో. మనమైతే ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసాము. ర్యాపిడ్ అయితే బుక్ చేస్తాను. వెయిటింగ్ ఫర్ మై ర్యాపిడో. ఆటో రాగానే ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. మనం బైక్ తీసుకెళ్ళాం అనుకో దెబ్బ అయిపోతాం. మనం వదిలిపెట్టి మళ్ళీ రావడం అంతా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అడగొచ్చు అనమాట, ఫ్రెండ్స్ ని అడగొచ్చు రమ్మని. కానీ ఫ్రెండ్స్ ని అడగాలంటే ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఉండాలి. మనం ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ నెల్లూరులో. సో ఇప్పుడు మనమే మూసుకొని ర్యాపిడో ఎక్కేసి ఇక్కడ నుంచి బస్ దగ్గర అయిపోయి బస్ అయితే వచ్చేస్తుందంట. బస్ అతను కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే కిరణ్ సాయి కదా అన్నాడు. కిరణ్ సాయినే అన్న అదే అన్న మీరేమన్నా యూట్యూబర్ అన్నాడు. అవునన్నా సర్కాస్టిక్ సాయి కదా అన్నాడు. అవునని చెప్పా. కాల్ చేస్తున్నాడు ఆయన. కరెక్ట్ గా మనకైతే 5 minutes లో స్టార్ట్ అవుద్ది బస్సు. మనం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. 5 minutes లో బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బస్సు అందుకుంటానా లేదా లెట్స్ సీ. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బస్సు మిస్ కాలేదు. ప్రతిసారి లేట్కి వెళ్ళి ఒక్కసారి కూడా ఫాస్ట్ గా వెళ్ళలేదు. వెళ్ళిపోదాం అక్కడికి. మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాం అనమాట. అది కూడా అలా ఇలా ఎక్కలేదు. స్టాప్ దగ్గర నుంచి బస్సు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటే ఆటో ఆయనకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఇంకా ఫాస్ట్ గా బస్సు అయితే చేసి చేపించి మరీ ఎక్కాను. మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కగలిగాను. అదే హ్యాపీ అనమాట. బస్సు ఎక్కిన తర్వాత అయితే వెంటనే నాకైతే హనీ పాప నుంచి కాల్ వచ్చింది. హనీ పాప నాకు ఎందుకు కాల్ చేసిందంటే నేను వచ్చేటప్పుడు హనీ పాపకు చెప్పకుండా జంప్ అయిపోయాను ఇంట్లో నుంచి. హనీ ఏం కావాలి? ఓ డాక్టర్ రిమోట్ కార్, అంబులెన్స్, పోలీస్ కార్ కావాలా? ఓకే హనీ డన్. బాయ్ బాయ్. ఆగతా చెప్పు. వడ్డానం, గొలుసులు, దండలా ఏంది ఇది? ఆగాగు. ఇది నిన్ను ఎవరు చెప్పమని ఇప్పుడు? అమ్మమ్మ చెప్పమనిందే, మమ్మీ చెప్పమనిందే. ఆహా సూపర్. బా ఏమన్నా ప్లాన్ చేసావు? మైక్ పక్కన కూర్చొని మొత్తం రికార్డ్ చేసా. తెలిసేసింది. మమ్మీ పక్కనే నుంచి చెప్తా ఉంది కదా, మామయ్యని వడ్డానం అడుగు గాజులు అడిగని. తెలుసు హనీ, నాకు మమ్మీ అడగమంటది. మమ్మీ దొంగ. సరే హనీ బాయ్. లవ్ యూ. థ్యాంక్ యూ చిట్టి తల్లి. బాయ్.
అలా సరదాగా హనీ పాపతో కాసేపు కాల్ మాట్లాడిన తర్వాత అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను నైస్ గా బజ్జోనే సరే మార్నింగ్ మా రూమ్ లో దిగిన తర్వాత రూమ్ లో అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇప్పటికైతే బాయ్. ది నెక్స్ట్ డే ఇప్పుడైతే మీకు రూమ్ టూర్ చూపించేస్తా, చూసేయండి. ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మనం రూమ్ టూర్ అయితే చేస్తాను. ఉపయోగం ఇప్పుడు మీ రూమ్ లోకి రాగానే ఈ కీ అయితే పెట్టాలన్నమాట. ఈ కీ గమ్ పెట్టకపోతే కరెంట్ పోతుంది. చూసారా, కరెంట్ పోయింది. పెట్టామా, కరెంట్ వచ్చింది. వావ్, మా రూమ్ లోకి రాగానే ఇక్కడైతే మనకి బాత్రూమ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ అని తీసినట్లయితే చాలా అంటే చాలా, ఇది మన బాత్రూమ్ అనమాట. దీని లోపల వచ్చేసి రెడ్ హార్పిక్ తో కింద క్లీన్ చేశారు, బ్లూ హార్పిక్ తో కమోడ్ అయితే క్లీన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. దాంట్లో అయితే ఇటాలియన్ టైల్స్ వాడారు. ఇదేమో బాత్రూమ్. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అయితే వార్డ్రోబ్ ఉంది. వావ్, ఓ మై గాడ్, వార్డ్రోబ్ ఎక్కడో చూసినట్టుందండి. అండ్ ఈ వార్డ్రోబ్ లో అయితే మనం పైన అన్ని బట్టలు సర్దేసుకోవచ్చు, కింద గాజులు పెట్టుకోవచ్చు, దాని కింద కమ్మలు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఒక మంచి ఒక డ్రాయర్ కూడా ఇచ్చారు. డ్రాయర్ అంటే కింద వేసుకున్న డ్రాయర్ కాదు, లాగే డ్రాయర్ అనమాట. దాని కింద అయితే మళ్ళీ బట్టలు పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా బ్యాగేజ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని అయితే మనం టేక్ వుడ్ తో తయారు చేశారు. మన రాజుల కాలం నాటిది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 100 years అయితే నిలబడింది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది. నిజమా అనేటట్టుంది తెలుసు. ఇది మన బెడ్ ఇద్దరు అయితే పడుకోవచ్చు. నేనైతే ఒక్కనే కాబట్టి ఒక్కనే పడుకుంటాను. ఇంకా చెప్పడం మర్చిపోయా, మనకైతే లాస్ట్ రూమ్ ఇచ్చారు, చివరి ఉండేది. ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది. బేసిక్ గా మనం ఇట్లా చేయము. బాల్కనీ వ్యూ, దీన్ని ఏ ఊర్లో బాల్కనీ అంటారా రే బాలరాజ? కరెక్ట్ గా నాకు కావాలంత ఉంది. చూసారా బాల్కనీ. మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఇది మన రూమ్. ఇంకా సేపట్లో అయితే వెళ్ళబోతున్నా. నేను నిన్నటి నుంచి చెప్తున్నా నా ఫేవరెట్ క్రియేటర్ అని. తెలుగులోనే మీకైతే పెద్ద హింట్ కదా, అసలు ఆన్సర్ చెప్పేస్తా, చాలా మంది గుర్తుపట్టేస్తారు. తెలుగులోనే బిగ్గెస్ట్ టెక్ యూట్యూబర్, నా ఇన్స్పిరేషన్, నా ఐడియల్, ఇంకా నా మోటివేషన్, ఇంకా నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ యూట్యూబర్. ఆయన అయితే కలవడానికి వెళ్తాను. నాకు తెలియదు ఆయన వస్తున్నా రావడం, నాకైతే తెలియదు. వస్తే మాత్రం ఇంక వదిలేదులే ఆయన్ని. కాకపోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఆయన కానీ వస్తే భలే ఉంటది. కానీ ఖచ్చితంగా వస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయనే హోస్ట్ క్రియేటర్స్ కలెక్టివ్ ఈవెంట్ కి. అప్పుడు నేను పిలవాలి, ఎందుకంటే మనకు అప్పుడు సబ్స్క్రైబర్స్ లేరు పెద్దగా. మనకు అప్పుడు 30,000 40,000 ఉన్నారు కరెక్ట్ 1 year బ్యాక్. ఇప్పుడు 2 million దగ్గరలో ఉన్నారు. మీరు చేస్తే 2 million అయిపోతుంది. నేను క్రియేటర్ కలెక్టివ్ దగ్గరికి వచ్చేటప్పుడు 2 million సబ్స్క్రైబర్స్ తో వచ్చి నా ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి నాకు 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పుకునేవాడిని. నేను నార్మల్ గా ఇప్పుడు యాజ్ ఎ ఫ్యాన్ గా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాను అనుకో, నార్మల్ అందరూ వస్తారు కదా ఆయన దగ్గర, అలాగే చూస్తారు. ఇప్పుడు కానీ వెళ్ళాం అనుకో, కో క్రియేటర్ లాగా వెళ్ళి ఆయన కలవచ్చు, ఆయనతో చాలాసేపు మాట్లాడచ్చు. సో కొంచెం హ్యాపీగా ఉంది. లెట్స్ సీ, కలుద్దాం అనమాట ఆయన అయితే. లెట్స్ గో. వీడియో అయితే కొంచెం ఆగి ఎడిటింగ్ అయిపోయాక రెడీ అయిపోయి వీడియో కంటిన్యూ చేద్దాం. గూగుల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 12 kilometers గూగుల్ ఆఫీస్. మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయాం అనమాట. నాకైతే మొహమాటంగా ఇంకా సిగ్గుగా కొంచెం భయంగా ఉంది. దీంట్లో కెమెరాలు కూడా అలా ఉన్నాయి. సో వెళ్ళి వీడియో తీసుకొని వస్తా. చూద్దాం అసలు అక్కడ ఎట్లా ఉంటది, ఏం జరుగుతుంది, ఏంది అనేది మొత్తం అయితే చూద్దాం. నా జీవితంలో ఇప్పుడు దాకా ఇంత ట్రాఫిక్ నేను ఏడా చూడలేదు. ఈ బెంగళూరు ట్రాఫిక్ కేంద్రం ఆయన. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి గూగుల్ ఆఫీస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ గంట పట్టింది. మనలో మనమాట గూగుల్ ఆఫీస్ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. మనం అయితే ఇప్పుడే గూగుల్ ఆఫీస్ లోకి వచ్చాము. ప్రెసెంట్ నేను ఇప్పుడు కూర్చున్న కుర్చీలోకి రావడానికి నేను పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు. నా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చెప్పుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. నా ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోకి నా ప్రెసెంట్ ఫోటోకి అసలు మ్యాచ్ కాలేదు. దానికి అన్ని కష్టాలు పడి మనం అయితే మన రూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. నా చేతికి అయితే ఒక బ్యాండ్ వేసారు, క్రియేటివ్ కలెక్టివ్ అని చెప్పి. అలాగే నాకు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారనమాట. నాకు వరకు స్పెషల్ గా ఒక హోస్ట్ ని కూడా ఇచ్చారు, వంగపూరి జోషిత అని. కానీ ఆ మాత్రం మనల్ని దేకని కూడా దేకలేదు. నన్ను ఆడే కింద వదిలేసి వెళ్ళిపోయింది. నా పాటికి నేనే ఎత్తుక్కుంటా నా రూమ్ కి చేరుకున్నాను. మన ఒక్కరు కూడా రాలా, పొరపాటుని ఇతికే ఎవడైనా దొరకతారా చూద్దాం. ఒక్కరు కూడా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకొంచెంసేపు వెయిట్ చేస్తా, వస్తాడేమో చూద్దాం. నా పాటికి నేను కామ్గా కుదురుగా నా కుర్చీలో కూర్చొని లేదనమాట. వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చేసి నా ఛానల్ పేరు అయితే రాయమన్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఛానల్ నేమ్స్ అయితే రాసుంటాయి అనమాట. వాటిలో మన ఛానల్ నేమ్ స్టార్టింగ్ ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ ని ఎత్తుక్కొని అక్కడి నుంచి అయితే కంటిన్యూషన్ గా రాయాలన్నమాట మన నేమ్. నేనైతే చాలా కష్టపడి ఎస్ అనే లెటర్ ఎత్తుక్కొని దాని పక్కన అసలే మన ఛానల్ పేరు చాలా పెద్దది కదా, ఆ పెద్ద పేరునైతే యూట్యూబ్ శిలా పలకాల మీద అయితే చెక్కేసి వచ్చేసాము. అబ్బా అతి కష్టం మీద అందరం ముందర నడిచి రాసేసాం కదా. కాసేపు కూర్చుందాం అనుకునేసరికి మంచు లక్ష్మక్క అయితే వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు? అంటే రియల్ మంచు లక్ష్మక్క కాదు, అక్క రేంజ్ వేరు కదా. అక్కదంతా హాలీవుడ్. ఈ అక్క ఏంటంటే మామూలుగా మన క్రియేటర్స్ మీటింగ్ హోస్ట్ గా అయితే వచ్చిందనమాట. యాజ్ టీస్ మంచు లక్ష్మక్క లాగే ఉంది. ఆ స్లాంగ్ ఇంగ్లీష్ మీరే అయినండి, మీకే అర్థం అవుద్ది. Water. Comfortable with English. Brilliant. మనం కూడా ఎత్తేద్దాం. ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು ಹೇಳಿ ತುಂಬಾ खुशी आयतो. Yes, తమిళోళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు. यहाँ पे हिंदी में कंटेंट क्रिएट करने वाले और हिंदी में बात करने वाले कितने लोग? ఇప్పుడే మంచక్క హిందీలో మాట్లాడిన మాట ఏంటంటే, ఇక్కడ హిందీలో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడే వాళ్ళు ఎంతమంది అని అడిగింది అనమాట. అక్కడైతే చాలా మంది ఉన్నారు. మొత్తం హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు. తెలుగు వాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా లేండి. మంచక్క ఏదో మాట్లాడుతా ఉన్నా, అందరు చప్పట్లు కొడతా ఉన్నారు అని చెప్పి నేను చప్పట్లు కొడతా ఉన్నా. అందరూ హూ అంటున్నారని చెప్పి నేను హూ అంటున్నా. అందరు చేతులు ఎత్తున్నారని చెప్పి నేను కూడా చేతులు ఎత్తున్నా. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు ఆ కన్నడ. ఉన్నట్టుండి మంచక్క స్టాండ్ అప్ అనింది. స్టాండ్ అప్ నిల్చోమంటుంది అక్క, నిల్చోమంటుంది. Please get up. Keep your hands free. All right. అందరం నిల్చున్నారు. I think I can see everyone. Yeah, you can see me. Okay. Now everybody right hand up. Hi.
హాయ్ Hi. Hi. Hello. హలో All right. So, namaste. That's a part of our culture. Welcome. Namaste. Yeah. Namaskara. Namaskara, ಎಲ್ರಿಗೂ. Namaskara. Let's start a quick activity, an energizer where ఇప్పుడు మంచక్క చెప్పేది మొత్తం మనం తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకైతే కన్నడ వచ్చేసింది, తెలుగు వచ్చేసింది, ఇంకా తమిళ్ కూడా వచ్చేసింది అనమాట. మాత్రం అన్ని భాషలు మాట్లాడుతున్న ఒక తెలుగు తప్ప. ఇప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చిన క్రియేటర్స్ మొత్తాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి టీమ్ ఏ టీమ్ బి గా అయితే చేస్తుంది అనమాట. టీమ్ ఏ గెలిస్తే టీమ్ బి గెలుస్తుందో చూద్దాం అని అంటుంది. లెట్ సీ అని అంటాం. టీమ్ ఏ అంటాం. it is. Okay, let this be team A, right? And this is Kullu team joke. O. So team A, come on, put your hands together. Balli chappale, zorda taali aa jaye. ఓ చప్పట్లు కొట్టాలంట. నాకు ఏదో భాషలు ఆడేది నాకేం అర్థమైంది అవట్లా. ఇప్పుడు అర్థం జోర్దార్ తాలి అంటే చప్పట్లు కొట్టాలని అర్థం. Thumbs out. This is thumbs in. Thumbs in. Thumbs in. Thumbs out. Okay. Elbows భరతనాట్యం out. Elbows in. Okay. Legs apart. కాదు. Hands on the hips. Bazooka. మేడం ఏది మేడం Yeah. ఏదేదో చేపిస్తున్నారు. Team A, are we ready? రెడీ. ఇట్లాంటి పనులు చేయాల్సి వస్తుంది. వచ్చేవాడే కదా. And లాస్ట్ టైం అంటే చేస్తే కూర్చొని వస్తుందంట అక్క చూద్దాం. 3, 2, 1, go. Thumbs in. Thumbs out. Thumbs out. Thumbs in. Thumbs in. Thumbs out. Thumbs out. Elbows out. Elbows in. Elbows in. Elbows out. Elbows in. Legs apart. Hands to the hips. Bazooka. 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 Brilliant. Wow. వచ్చినప్పటి నుంచి లొల్లడ వాగేస్తుంటే నేనే ఇంకా మంచక్కే హోస్ట్ అనుకున్నా. కాదంట హోస్ట్ ఇంకొకరు వస్తున్నారు, అది కూడా సెలబ్రిటీ అని చెప్పింది. ఉన్నట్టుండి దెబ్బకి షాక్ అయ్యాను. సడన్ గా నా ఫేవరెట్ క్రియేటరా లేకపోతే ఏదైనా పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరైనా వచ్చారేమో అని చెప్పి షాక్ అయ్యాను. కానీ తీరా అక్కడ చూస్తే 2 యూట్యూబర్లు పిలిచారు. నా అలాగే ఉన్నాడు అతను కూడా. చూద్దాం, లెట్స్ సీ మనకంటే అందంగా ఉన్నాడో అందగాడో లేదో చూద్దాం. ఈ కామెడీ అంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీ యూట్యూబర్ వచ్చేసి వన్ ఆఫ్ ద కన్నడ యూట్యూబర్ అనమాట. మనలాగే ఫన్నీ కంటెంట్ క్రియేషన్ అయితే చేస్తుంటారు. అరౌండ్ 1 million సబ్స్క్రైబర్స్. అతను పిలుస్తుంటే మన తెలుగు వాళ్ళని కూడా పిలిస్తే ఎంత బాగున్నా అనిపించింది కొంతసేపు. నెక్స్ట్ మన పేరు కూడా పిలవాలి, తెలుగు వాళ్ళది కూడా. సో పిలవాలంటే ఏం చేయాలి? మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. అది అవదమ్మా. వీళ్ళిద్దరు అనమాట ఈ రోజు వచ్చిన సెలబ్రిటీ యూట్యూబర్స్. ఇతను వచ్చేసి మ్యాకో, ఆమె పక్కన వచ్చేసి పార్ల్ అనమాట. ఇంకా అరౌండ్ 10 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారంట. ఇద్దరు కన్నడ యూట్యూబర్సే. అన్నది వచ్చేసి మనలాగే ఎంటర్టైన్మెంట్ ఇంకా వ్లాగింగ్ ఛానల్, అక్కది వచ్చేసి కుకింగ్ ఛానల్ అంట. మేము ఈవెంట్ కి రాగానే మాకైతే తలా ఒక కార్డు అయితే ఇచ్చారనమాట. ఆ కార్డు మీద వెనకైతే స్క్రాచ్ ఉందనమాట. ఆ స్క్రాచ్ కార్డు అయితే గీకి అక్కడ ఇచ్చిన టాస్క్ అయితే వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్ గీకేటప్పుడు అయితే అబ్బా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదో చేసేద్దాం మనమే ఫస్ట్ కొట్టేద్దాం అని అనుకున్నా కానీ తీరా ఆడిచ్చిన టాస్క్లు చూసి దెబ్బకి భయం వేసింది. నాకైతే టాస్క్లు మరి దారుణంగా వచ్చాయి. అది కూడా ఏంటంటే ఫీమేల్ బ్యూటీ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ఆమెను పలకరించి ఆమె దగ్గర కొన్ని టిప్స్ తీసుకొని సైన్ తీసుకొని రావాలంట. అది కూడా డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఎమోజీల రూపంలో హింట్ ఇచ్చారు. నాకు అప్పుడే అర్థమైపోయింది ఆ నెయిల్ పాలిష్లు చూసి. ఆ తర్వాత వెంటనే నైస్ గా సోప్ వేసాను. నా పక్కన ఒక బ్రో ఉన్నాడు అనమాట. ఆ బ్రో కూడా కంటెంట్ క్రియేటరే. బ్రో మీరే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, మీరే బ్యూటీ క్రియేటర్ కదా, నాకైతే ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేయండి అన్న. పాపం ఆ బ్రో నా మాటలు మురిసిపోయి నాకైతే సైన్ పెట్టిచ్చేసాడు. కార్డులో ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి అయితే రాసుకొని రావాలన్నమాట. ఈ కార్డులో ఏముందంటే సే హాయ్ టు ఏ ఫెల్లో క్రియేటర్. దగ్గర మైక్ లాగేస్తారు, వరతా ఉంది దాని నుంచి ఆంటీ. సే హాయ్ టు ఏ ఫెల్లో క్రియేటర్ అంట. పక్కనే ఉండి ఆ బ్రో చేత రాపిచ్చేసాను. ఇక్కడ నా ఫేవరెట్ క్రియేటర్ ఎలాగో రావడం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ క్రియేటర్ పేరు నేనే రాసేస్తా. అన్న పేరు వచ్చేసి ప్రసాద్ తెక్కిన తెలుగు. అన్న కోసమే నేను వచ్చా. నా ఫేవరెట్ యూట్యూబర్, ఐ లవ్ ప్రసాద్ అన్న. ఇప్పుడు ఇక్కడ కానీ రాకపోయింది నువ్వు, ప్రసాద్ అన్న లేడు కదా. ఇప్పుడు నా కార్డు చూసి ప్రసాద్ ఏడని అడిగారు అనుకో, ఇంకెక్కువ మాట్లాడితే మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి ప్రోగ్రెస్ కార్డే మాయం చేశా. ఇంక ఈ కార్డు ఎంత ఊరికే మాయం చేసి మళ్ళీ లాగేసి రాసుకొచ్చేస్తా. అందరూ వాళ్ళ పేర్లు రాసుకోవడానికి వస్తున్నారు. మనం మాత్రం మనకు నచ్చిన పేర్లు రాసేసాం. ఇదేదో పెనుగ్రీక్ అని రాసా, కొత్తిమీర పేర్లన్నీ రాసి పెట్టాం మనమే. ఏదేదో క్రియేటర్ పేర్లు నోటుకు వచ్చి రాసి పెట్టాము. మర్చిపోయా, నా పేరు రాసుకోవచ్చు కదా, సర్కాస్టిక్ సాయి ఆల్సో క్రియేటర్ కదా, నా పేరు రాస్తే బాగుండేది. యా ఇట్స్ డన్ అనమాట, కంప్లీట్ అయిపోయింది. సో మనం అయితే కాసేపు కూర్చున్నాం ప్రశాంతంగా. Last 60 seconds. 60 సెకండ్లగಷ್ಟೇ. రైల్వే స్టేషన్ లో వచ్చే కామెంటరీలకి మంచక్క కూడా ప్రతి ఒక్కటి 3 లాంగ్వేజ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హిందీ, తమిళ్, కన్నడ. నాకైతే అది నవ్వు వస్తా ఉంది ఫుల్ గా. పెద్ద క్రియేటర్ అంట, 7 million ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ బ్రోకి. కన్నడ ఆయన వచ్చి పలకరించాడు. నేనేం చేశాను, హ్యాష్ ఏదన్నా మెన్షన్ ಮಾಡೋದನ್ನ ಮರಿಬೇಡಿ. అక్క ఆపిన తర్వాత మాట్లాడతా ఫ్రెండ్స్. అక్క ఆపిందా ఆపేసి నేను ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశాను అనుకో, మళ్ళీ అక్క అదిగో. It's time that అలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్నానా, మళ్ళీ వీళ్ళకి మనసు ఒప్పలేదనమాట. వచ్చి డూడుల్స్ బొమ్మలు గీమని అడిగారు అనమాట. అందరూ ఏందో రకరకాలు గీసేశారు. మనకు మాత్రం 3 బాక్సులు దొరికే వరుసగా. ఎలానో మనం బెంగళూరులో ఉన్నాం కదా, ఈసారైనా మనకు కప్ వస్తుంది కదా అని చెప్పి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐపీఎల్ టీం పేరు అయితే రాసేసాను 3 బాక్సులు కలిపి, ఆర్సీబీ అని. ఇక్కడ రాసినందుకైనా సరే ఈసారి ఖచ్చితంగా కప్పు మనమే కొడతాం.
నా గుండెల్ని టచ్ చేసావు. ఇక్కడ ఇన్ని బొమ్మలు ఇంతమంది ఇన్ని గీసినా కానీ నాకు మాత్రం ఎందుకో నా బొమ్మే చాలా నచ్చింది. కానీ నాకు మాత్రం విన్నింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే జడ్జు ఆర్సీబీ అంటే ఇష్టం లేదనుకుంటా. ఆ స్టార్టింగ్ లో ఉన్న పెద్ద బొమ్మకి అయితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాధేసింది నాకైతే. ఆ తర్వాత వెంటనే యూట్యూబ్ పార్ట్నర్ మేనేజర్ అయితే వచ్చి మాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన పేరు అయితే నాకు చాలా నచ్చింది. ఆయన పేరు వచ్చేసి అతుల్ వినోద్. అలా సరదాగా ఈవెంట్ అయిపోయిన తర్వాత అయితే మంచి ఫుడ్ అయితే పెట్టారు. కాకపోతే అక్కడ ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. మనమే వెజిటేరియన్ గా, మా ముందర అమ్మాయి కూర్చునింది. సీట్ అది ఒక్కడే ఖాళీగా ఉండింది. తెలిసిందేగా అమ్మాయిలు ఎదురుగా ఉంటే మనం కాళ్ళు చేతులు మొత్తం బిగుసుకుపోతాయి అనమాట. ముఖమాటంతో పులిహోర కొంచెం వేసుకుని 2 సమోసాలు వేసుకొచ్చాను. ఎందుకంటే అవి మాత్రమే ఉన్నాయి అక్కడ వెజ్. అలాగే అమ్మాయి కూడా వీడియో రికార్డ్ చేస్తుంది. కాకపోతే బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది. నేను తింటా ఉంటే నేను తినేది రికార్డ్ చేస్తా ఉంది. నాకైతే సిగ్గేస్తా ఉంది భయంకరంగా. ఆ బొంగులో ఇంకా నా ముఖం ఆన్ చూసేది, ఆ ముఖం నేను చూసేది ఎలాగో ఈ రోజే కదా అని చెప్పి నేను కూడా కెమెరా ఆన్ చేసి మంచిగా వీడియో రికార్డ్ చేసుకుని ఫుల్ గా తినేసి ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫుడ్ తినేసిన తర్వాత నా చేతికి అయితే ఒక పెద్ద సంచి ఇచ్చారు. సంచి నిండా గిఫ్ట్ లేసి ఇచ్చారనమాట. రూమ్ కి వెళ్ళి చూపిస్తా ఇందులో ఏమున్నాయో. క్రియేటర్స్ మీట్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను అనమాట. క్రియేటర్స్ మీట్ ఎట్ట ఉంది? క్రియేటర్స్ మీట్ అయితే సూపర్. ఇదిగోండి నాకైతే ఒక చిట్టి ఇచ్చి పంపించారు ఒకటి. ఈ చిట్టి పట్టుకుని వచ్చిన దీని మీద యూట్యూబ్ అని ఉంది అండ్ దీనికి ఒక పాకెట్ కూడా ఉందన్నమాట. దీని లోపల అయితే సామాన్లు చూపిస్తా. ఇప్పుడు ఇందాకైతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెడితే ఫ్రీగా ఇచ్చారు. ఏం తప్పుగా అనుకోబాకండి. ఏందో నేను చూస్తా, నాకు తెలియదు. వార్మర్ అంటే ఇది ఏందో చూద్దాం. మ్యాజిక్ వార్మర్ 1 piece 2+ hours అంట. హీట్ బై ఇట్ సెల్ఫ్ రెడీ టు యూజ్ అంట. దీన్ని ఏందో చూద్దాం అసలుకి. దీన్ని తీసి దీని మీద రాస్తుంది బ్లాంకెట్ లోపల పెట్టుకోవచ్చు అంట, గ్లౌస్ లోపల పెట్టుకోవచ్చు అంట, ప్యాంట్ లోపల, జాకెట్ లోపల, షవల్ లోపల, క్యాప్ లోపల ఏదేదో రాస్తున్నారు. అసలు ఇది ఏందో చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఫ్రీగా ఇస్తాడు. ఈ పిత్రేగాడు ఏ సీజన్ లో ఇయ్యాలి? ఇది ఫ్రీగా ఇస్తే వింటర్ లో ఇయ్యాలా? నాకు సమ్మర్ లో ఇచ్చాడు. చూద్దాం. బెంగళూరు కదా, బెంగళూరులో చలి ఎక్కువ కాబట్టి ఇచ్చినట్టున్నారు. తీసి నేను బయట పెట్టాను. ఏదో అమ్మని అమ్మ ఏమైందిరా? వేడిగా అయిపోయింది ఒక్కసారి కదా. భలే యూజ్ అవుద్ది ఇది. దీన్ని తీసి హుడ్డీ లోపల పెట్టామంటే. అండ్ ఇప్పుడు మనకి క్రియేటర్స్ మీట్లో అయితే ఇది నాకైతే గుడ్డీలాగా ఇది ఇచ్చారనమాట. దీన్ని మళ్ళీ ఫ్రీగా దీన్ని వాళ్ళు ఒకటి QR కోడ్ స్కానర్ పెట్టారు. ఆ స్కానర్ని స్కాన్ చేసి దాంట్లో గూగుల్లో క్రియేటర్స్ మీట్ సూపర్ బంపర్ తురుము అని చెప్పి నేను రివ్యూ ఇస్తే రివ్యూ స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే అప్పుడు నాకు ఇది ఇచ్చారు. అది రివ్యూ తీరంట. అబ్బా మొత్తం దంగలే. దీని లోపల అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. పెద్ద ఐటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అన్నట్టు అనిపిస్తున్నాయి కదా. ఆగండి, వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఒకటి. దీని మీద ఒకసారి పాస్ చేసి చదువుకోండి. ఒకవేళ చదువుకున్న వాళ్ళ కోసం నేనే చదివి వినిపిస్తా. వినండి. డియర్ క్రియేటర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్. యువర్ ప్యాషన్, enthusiasm and energy have made this meetup an unforgettable experience for everyone. We hope that you continue to mingle with our fellow creators and foster this this amazing community. We can't wait to see incredible content you create in the future. Until then, keep creating, keep sharing, keep singing. Keep signing. ఇంగ్లీష్ చూడాల. నూడిల్స్ చుట్టా ఉంది నాయన. ఎర్ర డ్రెస్ వేసుకొచ్చింది. మీరు వీడియోలో చూసి ఇలాగా సేమ్ క్రికెట్ కామెంటరీ చెప్పినట్టే చెప్తున్నా. అంటుంది సైమా అవార్డ్స్ కి మంచులక్ష్మి అక్క చెప్పినట్టు చెప్తున్నాను కామెంటరీ. ఇదిగోండి ఇదేదో ఇంకోటి ఇచ్చారనమాట. అంటే యూట్యూబ్ కొత్తగా ఒక కేటగిరీ వదిలింది అనమాట. యూట్యూబ్ షాపింగ్ అని చెప్పి ఎప్పుడో వదిలింది. నేను ఇప్పటి వరకు వాళ్ళని యూస్ చేయలేదు. ఇంకా మీకు నేను వాడే ప్రతి ప్రోడక్ట్ ఎట్లా చెప్పాలి అని ఇప్పుడు వాచ్ పెట్టుకున్నాను కదా. వాచ్ కానీ, గ్లాసెస్ కానీ, ఇంకా బ్యాగ్ అట్లాంటివి ఏమన్నా అట్లాంటివి నేను వేసుకున్న ప్రతి ఒక్కటి కింద ప్రోడక్ట్ లెక్కలో ట్యాగ్ చేస్తాను. ఇట్ హెల్ప్స్ మీ అండ్ హెల్ప్స్ యూ అనమాట. మీరు ఆ లింక్ ద్వారా కానీ కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు తక్కువ రేట్కి వస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇవి ఇచ్చారు. దీని లోపల ఏంటంటే బకిల్స్ వచ్చాయి కొన్ని. ట్యాగ్ కరో, ఎన్ కరో, గ్రో కరో అని. ఇదిగోండి ఈ మెటల్వి. ఇదిగోండి 4 బ్యాచెస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది ఉంది మనం ఫైర్ కదా, దీన్ని పిన్ ఇట్లా పెట్టుకొని ఒక ఫైర్ పెట్టేసాం. సో ఇంక ఇట్లాగా 4 వచ్చాయి. గివే వేద్దాం వీటిని. వద్దులే, నాకు గివే వేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అందరు నన్ను పిసినారోడు అనుకుంటారు. గివే వేయడు వీడు పిసినారోడు అని మీరు అనుకుంటారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది కానీ గివే వేయించాను అనుకో, దీనికోసం ఒక 1000 మంది పోటీ పడతారు. ఒకడికే వస్తుంది అది. మిగతా 999 మంది నన్ను తిట్టుకుంటారు. అది నా బాధ. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్స్. అదొకటి ఇచ్చారు. అండ్ ఇంకో ఒక ఐటమ్ అయితే ఉంది. ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఇది ఇచ్చిన ఐటమ్ లో ఇదే కాస్ట్లీ ఐటమ్ లాగా ఉంది. USB to Type-C కేబుల్. ఇది నాకు చాలా యూజ్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇంత మంచి కాస్ట్లీ గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటికీ నీకు రుణపడి ఉంటా. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ వస్తుందని నా లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, యూట్యూబ్ దగ్గర నుంచి. అది కూడా ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఏం చెప్పగలం ఎంతకన్నా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ వెరీ కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు బయటికి. దీని లోపల ఏముంది
అస్సలా నేను తీసుకున్న తర్వాత ఈ సంచి ఇట్లా తీసి సంచి లోపల ఇట్లా చూసాను అనమాట. ఇంకేం లేదు సంచి, ఇది కూడా కాస్ట్లీయే. అండ్ ఇదిగోండి క్రియేటర్స్ కలెక్టివ్ ఇంత ఉందన్నమాట. ఈ డబ్బా ఓపెన్ చేస్తే దీని లోపల ఏదైనా మంచి గుడ్డి లైక్ ఏదైనా ఒక మంచి ఐటమ్ ఉంటుందని చెప్పి చాలా అంటే చాలా చాలా ఆశపడ్డా అనమాట. లాస్ట్ ఏంది దీన్ని మొత్తం తిప్పి చూసా. ఇటు తిప్పి చూస్తే ఇటు సైడ్ చూడండి, ఇది యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పి 4 సార్లు వేసాడు హ్యాష్ ట్యాగ్ పెట్టి. ఇటు సైడ్ క్రియేటర్ కలెక్టివ్ ఉంది, ఇటు సైడ్ క్రియేటర్ కలెక్టివ్ ఉంది, పైన సైడ్ ఏం లేదనమాట. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలా, దీని లోపల ఏముంది ఐటమ్ వాడాలా అని చెప్పి ఆశగా కింద తిప్పా. కింద ఒక స్విచ్ ఉంది, దాన్ని వేసా. ఇదిగోండి ఇది వెలిగింది అంతే, ఏం లేదు, ఇది ఎలగద్దు అంతే. క్రియేటర్ కలెక్టివ్ భలే అంటే చాలా ఇన్వెస్ట్ చేసి మా కోసం మంచి ఐటమ్ అయితే తయారు చేశాడు. ఇక్కడ 3 LED లైట్లు పెట్టి మధ్యలో బ్యాటరీ పెట్టాడు, ఒకటి స్విచ్ ఒకటి పెట్టాడు అంతే. అసలుకి ఈసారి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్. దీన్ని మిస్ అయిన క్రియేటర్స్ అందరూ అసలు ఎంత లక్కీ, సారీ ఎంత అన్లక్కీ మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఇంకా 7 ఆగలేదనమాట వ్లాగ్. ఇప్పుడు బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయటకు వెళ్ళబోతున్నాం. ఆ బస్ అయితే 10:30కి ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడైతే బయటకు వెళ్దాం. 8 బయట ఉంటాను, 8 to 9, 9 to 10 అవర్స్ ఉందా. అవర్స్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తానా, నెల్లూరుకి పోదాం. లెట్స్ గో. మేఘనా బిర్యానీ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాము. బెంగళూరులో మేఘనా బిర్యానీ ఫేమస్ అని అన్నారంటే నేను స్విగ్గీ ఓపెన్ చేసి చూసి ఏమన్నా తినేసి బస్ దగ్గరికి వెళ్ళిపోదాం, బస్ టైం అవుతుంది అనుకుని ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. పెద్ద సంచిలో పంపించాడు ఐటమ్. దీన్ని ఓపెన్ చేయడమే పెద్ద టాస్క్. రేట్లు ఏంద్ర స్వామి అట్టన్నాయి, ఒక బిర్యానీ 500, 600 ఏమి లేవు మన దగ్గర దీన్ని ఓపెన్ చేయడానికి. ఎట్టని తెలుసా ఇదే గంగార్పణం. మూట ముట్టుకోకరా మూర్ఖుడా, కానీ మరే మంచి కాన్సెప్ట్ అబ్బా. ఎందుకంటే డబ్బులు తీసుకున్నాడు కానీ ప్లాస్టిక్ కవర్లో ఇవ్వాల. అబ్బా మజ్జిగ బాటిల్, బటర్ మిల్క్, చిక్కటి బటర్ మిల్క్ 2 ఫ్రమ్ మేఘనా బిర్యానీ. మొత్తం అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మేఘనా బిర్యానీ వర్త్ ద హైపా, ఓవర్ రేటెడా, అండర్ రేటెడా టెస్ట్ అయితే చేద్దాం. బటర్ మిల్క్ అయితే తాగి అసలు మామూలుగా లేవు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బటర్ మిల్క్ చిక్కగా ఉన్నాయి. మామూలుగా మేఘనా అంటే చికెన్ తినాలి, కానీ నేను పన్నీర్ తింటున్నా. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఒకటే బాగా చేస్తారు, వెజిటేరియన్స్ కూడా బాగా చేయాలి, అందుకే వెజ్లో టెస్ట్ చేస్తున్నాను. ఎట్లుంటుందో చూద్దాం. చెప్పని ఇట్లా అంత బాగుంది, రివ్యూ కూడా చెప్పని ఇట్లా వాటర్ వచ్చేస్తున్నాయి. ఇద్దరిపోయింది టేస్ట్ అయితే, బ్లాస్ట్ అయింది ఒకసారి నోట్లో తినంగానే, సూపర్ ఉంది. దీని తర్వాత మేము మా బస్సుని క్యాచ్ చేయడానికి ఆటోలో వెళ్ళాం అనమాట. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. అది మొత్తం సెకండ్ పార్ట్ లో అప్లోడ్ చేస్తా. సెకండ్ పార్ట్ కావాలంటే ఈ వీడియోకి 30,000 లైక్స్ అయితే కొట్టేయండి. అలాగే మన ఛానల్ 2 million సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చుగా. ప్లీజ్ ఉంటా, బాయ్.